బెజ్జూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న వైనం 3 నెలలుగా అధ్యాపకులు లేక బోధన నిలిచిపోయిన తీరు. ప్రభుత్వం ఒకవైపు విద్యే ప్రగతి అని నినాదాలు చేస్తుంటే మరోవైపు క్షేత్రస్థాయిలో మాత్రం విద్యార్థుల భవిష్యత్తు నిర్లక్ష్యానికి గురవుతోంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత 3 నెలలుగా వృక్షశాస్త్ర అధ్యాపకులు లేకపోవడం బైపీసీ విద్యార్థుల జీవితాల్లో అనిశ్చితిని నింపుతోంది. కీలకమైన సబ్జెక్టుకు బోధన పూర్తిగా నిలిచిపోవడంతో పరీక్షలు సమీపిస్తున్న వేళ విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. బైపీసీకి పునాది అయిన వృక్షశాస్త్రం కానీ బోధన మాత్రం శూన్యం. బైపీసీ గ్రూపులో వృక్షశాస్త్రం అనేది ఐచ్ఛిక సబ్జెక్టు కాదు, భవిష్యత్తును నిర్ణయించే పునాది. వైద్య, జీవశాస్త్ర, వ్యవసాయ రంగాల్లో ఉన్నత విద్యకు ఇది కీలకమైన అంశం. ఇలాంటి సబ్జెక్టుకు 3 నెలలుగా అధ్యాపకులు లేకపోవడం విద్యా వ్యవస్థపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. తరగతులు జరగడం లేదు, సందేహాలు తీర్చేవారు లేరు, సిలబస్ ముందుకు కదలడం లేదు. ఇది విద్యార్థుల తప్ప లేక వ్యవస్థ వైఫల్యమా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 2వ తేదీ నుండి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ప్రారంభం కానుండగా ఇప్పటికీ వృక్షశాస్త్ర రికార్డు పూర్తి కాలేదని విద్యార్థులు వాపోతున్నారు. ప్రాక్టికల్స్ అనేది కేవలం హాజరు కోసం కాదు, ప్రయోగాల అవగాహన, రికార్డు వర్క్, అధ్యాపకుల నిరంతర పర్యవేక్షణ. ఇవి లేకుండా ప్రాక్టికల్స్ ఎలా నిర్వహిస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. సిలబస్ అసంపూర్తి, ఫలితాలపై భయం. వృక్షశాస్త్ర సిలబస్ పూర్తి కాకుండా ఫైనల్ పరీక్షలు రాయాల్సి వస్తే ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని విద్యార్థులు భయపడుతున్నారు. మా చదువు మా చేతుల్లో లేదు, అధికారులు తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంది అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఈఓ నిర్లక్ష్యంపై పెరుగుతున్న విమర్శలు. విద్యార్థుల సమస్య తెలిసినా డీఈఓ స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. బెజ్జూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వృక్షశాస్త్ర పోస్టు ఖాళీగా ఉన్నప్పటికీ శాశ్వతంగా నింపకపోవడం వెనుక ఏమి కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవసరం ఉన్న చోట ఖాళీ, అవసరం లేని చోట భర్తీ. బెజ్జూరులో వృక్షశాస్త్ర అధ్యాపకులు. బెజ్జూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోటనీ అధ్యాపకులు లేక విద్యార్థులు వృక్షశాస్త్ర విద్యకు దూరంగా అయినారు. గత 3 నెలల నుండి అధ్యాపకుడు లేక కళాశాలలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇటీవల బోటనీ అధ్యాపకుడిని నియమించినప్పటికీ ఆన్ డ్యూటీ పైన బెజ్జూరులో బోటనీ లెక్చరర్గా విధులు నిర్వహించాల్సిన అధ్యాపకురాలు సికింద్రాబాద్కు డిప్యుటేషన్పై వెళ్లడం జరిగింది. నవంబర్ నెల నుంచి డిప్యుటేషన్కు వెళ్లిన విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. కళాశాలలో అధ్యాపకురాలు లేకపోవడంతో వృక్షశాస్త్రంలో పూర్తి స్థాయిలో విద్యార్థులు చదువును చేయలేకపోయారు. దీంతో వచ్చే నెల 2వ తేదీ నుంచి జరగాల్సిన ప్రాక్టికల్స్ కోసం బాటనీకి సంబంధించిన బైపీసీ విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు గత 3 నెలల నుంచి అధ్యాపకురాలు లేరు, రెండవ వైపు ఎగ్జామ్స్ ముంచుకు వస్తున్నాయి. ఈ పరీక్షలలో మరియు రాయాలంటే, ప్రాక్టికల్స్ చేయాలంటే దానికి రికార్డ్స్ కంప్లీట్ చేయాలి. రికార్డ్స్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలే. గత కొన్ని రోజుల క్రితం విద్యార్థులు ఆందోళన చేసి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పిస్తే రెవెన్యూ అధికారులు, ఉన్నతాధికారుల ఒత్తిడితో కేవలం 2 రోజులు మాత్రమే పాక్షికంగా ఒక అధ్యాపకుని నియమించినారు. ప్రభుత్వం నవంబర్ నెలలో వెళ్లిపోయిన ఫుల్ ఆన్ డ్యూటీ అధ్యాపకుల స్థానంలో తీసుకోవలసిందిగా కళాశాలకు జిల్లాలో ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 2 అతిథి అధ్యాపకులను తీసుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ జిల్లా మాధ్యమిక విద్యా అధికారి డిఐఈఓ గారు నిర్లక్ష్యం కారణంగా నవంబర్ నుంచి బెజ్జూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకుడు కరువయ్యారు. దీంతో విద్యార్థులు ఫైనల్ ఎగ్జామ్ సమీపిస్తున్న పూర్తి స్థాయిలో వృక్షశాస్త్రంలో పాఠాలు కానీ, ప్రాక్టికల్స్ కానీ, దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ కానీ కంప్లీట్ కాకపోవడంతో ఉత్తీర్ణులు కాలేమేమో అనే ఉద్దేశంతో ఫెయిల్ అవుతామనే భయాందోళనలో ఉన్నారు. మరి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు స్పందించాలి. గత 3 నెలల నుండి ఫుల్ టైంకు విద్యను అందించేందుకు అధ్యాపకులు లేరు. విద్యార్థులు రోడ్డుకు ఎక్కి నిరసన చెబితే తప్ప పాక్షికంగా అధ్యాపకుని నియమించలేదు జిల్లా మాధ్యమిక విద్యాధికారి. కావున మాధ్యమిక విద్యాధికారి ప్రభుత్వం 2 అధ్యాపక పోస్టులు ఏర్పాటు చేసుకోవాలని ఉత్తర్వులు ఇస్తే అవసరం ఉన్న చోట ఏర్పాటు చేయాల్సిన డిఐఈఓ గారు అవసరం లేకున్నా తను లెక్చరర్ ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి కళాశాలకు కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు ఒకరు ఉన్నప్పటికీ 2వ వ్యక్తిని తీసుకొని మరి అక్కడ బెజ్జూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల మారుమూల గిరిజన, ఆదివాసీ, దళిత, బహుజన పేద బిడ్డలు చదువుతున్నటువంటి
బెజ్జూర్ జూనియర్ కళాశాల బాటనీ అధ్యాపకుని ఏర్పాటు చేయలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీంట్లో పూర్తి స్థాయిలో జిల్లా మాధ్యమిక విద్యాధికారి నిర్లక్ష్యం, దానికి మా బెజ్జూర్ మండల విద్యార్థులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఒక్క బెజ్జూర్ మండలం వాళ్ళే కాదు, నూతనంగా ఏర్పడ్డటువంటి చింతలమానపల్లి, పెంచకల్పేట మండలాల్లో కూడా జూనియర్ కళాశాలలు లేకపోవడంతో అక్కడి నుండి కూడా ఇక్కడ వచ్చి విద్యార్థులు చదువుతారు. సుమారు 84 మంది విద్యార్థులు ఈ బాటనీ పరీక్షలు ఉత్తీర్ణులు అయ్యే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. ఉన్నత అధికారులు స్పందించి, జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు స్పందించి ఈ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యత వహిస్తారో వారిపైన తక్షణమే చర్యలు తీసుకొని బెజ్జూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫుల్ టైంకు పనిచేసే అటువంటి అతిథి అధ్యాపకుడైనా పర్వాలేదు, శాశ్వతంగా ఉండే అటువంటి ఈ వచ్చే కొద్ది రోజులు, ఈ నెల 25 నుంచి ఈ వచ్చే నెల 25 లోపు వార్షిక పరీక్షలు ప్రారంభించే లోపన్న బాటనీ విద్యార్థులు, బైపీసీ విద్యార్థులకు బాటనీ అధ్యాపకుని ఏర్పాటు చేయాలని తెలియజేస్తూ, మరి ఈ తప్పిదం చేసినటువంటి వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం, యువజన విభాగం తరపున డిమాండ్ చేస్తున్నాం. నా పేరు శ్రీకాంత్. నేను బెజ్జూరు జూనియర్ కళాశాలలో చదువుతున్నాను. కొంతకాలం నుంచి మాకు బాటనీ లెక్చరర్ లేనందువలన మాకు ప్రాక్టికల్స్కు చాలా ఇబ్బందిగా ఉంది. హెర్బేరియం, రికార్డ్స్ వంటి వాటిల్లో మాకు కొంత కూడా అవగాహన లేదు. వచ్చే ఫిబ్రవరి 2 నుంచి మాకు ప్రాక్టికల్ ఉన్నందువలన బాటనీ లెక్చరర్ని ప్రభుత్వంచే నియమించగలరని కోరుతున్నాము. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.